ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 శివోహం. 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 యః పశ్యతి స్వయం సర్వం ఇయం న పశ్యతి కశ్చ కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయత్యయం. యః పశ్యతి స్వయం సర్వం ఇయం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయత్యయం. యః పశ్యతి స్వయం సర్వం ఇయం న పశ్యతి కించన యః ఎవనిని ఏ ఆత్మను కించన ఏదియును న వ్యాప్నోతి వ్యాపించలేదో యః ఎవరు యః పశ్యతి స్వయం సర్వం స్వయం తానుగానే సర్వం సమస్తమును అన్నింటినీ పశ్యతి చేతనవంతము చేస్తున్నాడు, చూస్తున్నాడు. యం ఎవనిని ద్వితీయ యః ఎవడు యం ఎవనిని కించన ఏదియు న పశ్యతి చూడజాలదో. నేనెవరు నేనెవరు ఆత్మ అది కనపడటం లేదు, చూద్దామంటే వినపడడం లేదు.
ముట్టుకుందామంటే ముట్టుకోలేకపోతున్నాం. వాసనతోనూ రుచితోనూ తెలియడం లేదు. శిష్య, అదలా తెలియదురా. ఎంన పశ్యతి కించన. ఎవనిని కించన ఏదియో న పశ్యతి చూడజాలదు. ఎందుకు? యః పశ్యతి స్వయం సర్వం. ఏ ఆత్మ ప్రకాశంలో ఈ సర్వము ప్రకాశింపజేయబడుతుందో, దట్ ఈస్ ది సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్ట్. దెన్ హౌ డు ఐ నో? ఐఎమ్ ఆత్మ. చూస్తున్నాను, వింటున్నాను, ఇతర ఇంద్రియాలతో పనిచేస్తున్నాను. అంటే ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా అభివ్యక్తమై చేతనమై వస్తు జ్ఞానాన్ని కలిగిస్తోంది. ఎవరైనా ఆత్మ లేదండి అని అన్నారనుకోండి, ఆత్మ లేదని చెప్పేటటువంటి శక్తి కూడా ఆత్మదే. ఒక ఆయన అన్నాడంట, నాకు నాలుక లేదండి అని చెప్పాడంట, నోటితో, మాటతో. వీలు పడుతుందా? నాలిక లేదు అని మాటతో చెప్పాడు అంటే నాలుక ఉన్నట్టే కదా. నేను వస్తువులను అనుభవంలోకి తెచ్చుకుంటున్నాను, దృశ్యములను చూస్తున్నాను అంటే ద్రష్ట అయిన ఆత్మ ఉండే తీరాలి. ఎందుకు? ఈ చూచే చూపు కాని, ఈ తెలుసుకునే మనస్సు కాని చేతనములు కావు కనుక. జడములు దేనిని ప్రకాశింప చేయలేవు. జడమైన ఈ ఇంద్రియాలు, ఈ కరణాలు, ఈ ఉపకరణాలు, ఈ సాధనాలు, ఈ అంతఃకరణాలతో విషయాలు తెలుస్తున్నాయి అంటే ఈ జడమునకు చేతననిచ్చినటువంటిది ఆ చైతన్యము ఎప్పుడూ ఉండనే ఉంది. అదే నేను. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన. లేదండి, నా బుద్ధితో అన్నీ తెలిసిపోతున్నాయండి. నేను చాలా ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే నాకన్నా ఎవరు ఇంటెలిజెంట్ లేరు. అహంకారం. నాకు బుద్ధి సహాయంతో అన్నీ తెలిసిపోతున్నాయండి. ధీర్ దర్శనే కిం. ఆ బుద్ధికి ఆ శక్తి ఇచ్చేది ఎవరు? యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన. అందుకే ఆత్మ రూపముగా, వస్తువుగా తెలియడం లేదు. న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్ న చ సంప్రతిష్ఠా. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ యాజ్ ఎ ఫార్మ్. న రూపమస్యేహ తత్ ఉపలభ్యతే నాంతః న చాదిర్. ఆద్యంతాలు లేవు. న చ సంప్రతిష్ఠ.
यः पश्यति स्वयं सर्वं इयं न पश्यति किंचन ఏ చైతన్య ప్రకాశంలో ఏ ఆత్మ ప్రకాశంలో సర్వము తెలియవస్తున్నాయో చైతన్యం వినా పైనున్నటువంటి జడములు గాని నా ఇంద్రియములు గాని దేనిని తెలియజాలవో అదే నేను అహమస్మి 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 యః పశ్యతి స్వయం సర్వం ఇయం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్ అయం చేతయత్యయం న తద్యం చేతయత్యయం సోహం 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 సహ ఆత్మా అహం సోహం 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 3 నిమిషాల పాటు ఏమీ చేయొద్దు, ఏమొద్దు. జస్ట్ బీ ఇన్ పిన్ డ్రాప్ perfect in the inner and outer silence and just contemplate soham soham soham
సోహం 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 సహ ఆత్మా అహం సోహం 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 యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది యహ ఏదైతే బుద్ధ్యాది బుద్ధి మొదలైన సకల ఉపకరణములను అంతఃకరణములను బహిరింద్రియాలను కూడా చేతయతి చైతన్యవంతం చేస్తోంది. యశ్చేతయతి బుద్ధ్యాది మరి ఆత్మ ఎవరైనా ప్రకాశింపచేస్తారా? చేయగలరా? యశ్చేతయతి బుద్ధ్యాది తత్ ఆ బుద్ధ్యాదులు, ఆ ఇంద్రియాలు, ఆ అంతఃకరణాలు యం ఎవనిని నచేతయతి ప్రకాశింప చేయలేనివు, ప్రకాశింప చేయజాలవు. అయం అతడే ఆత్మ, అంతరాత్మ. దేని సహాయంతో బుద్ధ్యాదులన్నీ కూడా చేతనవంతమై వాటి వాటి వృత్తులను నిర్వర్తించుచున్నట్లనిపిస్తున్నాయో, ఏ ఇంద్రియాలు అంతఃకరణాలు ఆ బుద్ధ్యాదులు ఎవనిని ప్రకాశింపచేయజాలవో అదే అయం ఆత్మ, అదే నీ ఆత్మ, అదే ఈ ఆత్మ. అధ్యయన భారతి కాన్ఫరెన్స్ అండి. నేను సూపర్గా మాట్లాడేస్తానండి. చాలా బెస్ట్ టాక్ నాదే అవుతుందండి. ఎన్నో అరేంజ్మెంట్స్ అండి, అవన్నీ నేను చేస్తున్నానండి. టికెట్ కొనుక్కున్నానండి, వెళ్ళాలండి. నేను వెళ్తున్నానండి. అన్నీ తప్పు, 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 తప్పు. మీరు వెళ్ళడము లేదు, మీరు అరేంజ్మెంట్స్ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు చేయడం లేదు. సూపర్గా మాట్లాడేస్తానని అహంకారంతో విర్రవీగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు వెళుతున్నారు? యశ్చేతయతి బుద్ధ్యాది ఏదైతే బుద్ధ్యాదులను చేతనవంతం చేస్తుందో నతద్యం చేతయతి ఈ బుద్ధ్యాదులు దేనిని చేతనవంతం చేయజాలవో అయం ఆత్మా అహమస్మి, అదే నేను. అంటే ఏది జరిగినా ఆత్మ సూర్యుని వెలుగులోనే జరుగుతుంది. ఆ ఆత్మ సూర్యునికి వేరే ప్రకాశము అక్కరలేదు, ఇన్ఫాక్ట్ లేదు. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయతి అయం అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆవిడ చాలా బాగా వాయిస్తారండి వయోలిన్.
ఈయన చాలా బాగా పాడతారండి పాటలు. ఎవరు పాడుతున్నారు? ఎవరు వాయిస్తున్నారు? చైతన్యం. ఆ చైతన్యమే అంతరాత్మ. అదియే నీవు. కానీ పైకి కనిపిస్తూ చేస్తున్నట్టనిపిస్తున్నవి ఆత్మ కాదు. పూర్తిగా దేహ, ఇంద్రియ, మనో తాదాత్మ్యాన్ని వదలవయ్యా. వదులమ్మా. ఇంతకన్నా ఏం చెప్తారండి నిధిధ్యాసనకు? దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం నేననే తాదాత్మ్యాన్ని వదలడమే ఆత్మలో ఉండడం. అదే నిధిధ్యాసనం. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తత్ యం చేతయత్యయం. నాయన శిష్య, ఆత్మ స్వయం ప్రకాశం. నీ సమస్త వ్యాపారాలు ఆత్మ చైతన్యంలోనే నడుస్తున్నాయిరా. సమస్త ప్రపంచాన్ని, మన దేహేంద్రియ అంతఃకరణాదులను ఆత్మయే వీక్షించుచున్నది, ప్రేరేపించుచున్నది, చేతనత్వము కలిగించుచున్నది. జడములైన వాటన్నిటినీ చేతనత్వమును కలిగించి ప్రకాశింపచేస్తున్నది నీ ఆత్మ. అట్టి స్వయం ప్రకాశ చైతన్య ఆత్మను చూచువాడు గాని, చూచే సాధనం గాని, చూచే ఆబ్జెక్ట్ గాని వేరేదియును లేదు. ఏదియును ఈ ఆత్మను ప్రకాశింప చేయజాలదు. జడములైన అచేతనములైన దేహేంద్రియాదులు మనోబుద్ధ్యాదులను, జగద్వస్తువులను చైతన్య రూపమైన ఆత్మచే ప్రకాశింపబడినవే గాని వాటి వలన ఆత్మను ఎరుగుట గాని ప్రకాశింపజేయుట గాని వీలుపడదు. అన్నియు ఆ చైతన్యం అనే వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి. శిష్య, హ్మ్, ఇప్పుడు చెప్పాను గదా, ఆ చైతన్యమే నీవురా. ఆ చైతన్యమే నీవమ్మా. అదే ఆత్మ. అదే అసలు నీవు. అదేమిటి సార్, నా పేరు సుబ్బారావు, నా పేరు శర్మ. ఒరే, అవి నీ వేషాలు రా, నీ బురకారా. ఆ బురకా తీసి అవతల వారేరా. నువ్వేరా ఆత్మ. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన యశ్చేతయతి బుద్ధ్యాది న తత్ యం చేతయత్యయం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు చక్కగా ప్రాణాయామం చేసుకుంటూ అహమస్మి భావనలో ఉందాం.
यः पश्यति स्वयं सर्वं यं न पश्यति किंचन यश्चेतयति बुद्ध्यादि न तत् यं चेतयत्ययम् श्रोत्रस्य श्रोत्रम् मनसो मनो यद्वाचोह वाचम् सौ प्राणस्य प्राणः चक्षुष्य चक्षुः अतिमुच्य धीराः प्रेत्यास्मलोकात् अमृता भवन्ति ఒరే నాన్న అమ్మా ఏది చెవికి చెవియో మనస్సుకు మనస్సు వాక్కుకి వాక్కు ప్రాణానికి ప్రాణము కన్నుకు కన్ను అదే నీవురా అదే ఆత్మ దీనిని తెలుసుకుంటే దేహాత్మభావాన్ని వదిలి అమృతత్వాన్ని పొందుతావయ్యా పొందుతావమ్మా न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेम विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तम् अनुभाति सर्वं तस्य भासा सर्वं इदं విభాతి ఎంతకన్నా సూటి అయినటువంటి బోధన ఉండదు. అహమస్మి 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 అహమస్మి. కనులను నెమ్మదిగా తెరవండి. బహిష్ప్రపంచంలోనికి మళ్ళీ వచ్చినా కూడా తాదాత్మ్యాన్ని చెందకుండా ఆత్మరూపంగా నిలిచి ఉండండి. అహమస్మి 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 సోహం సోహం. స్వస్తి.